మరి ఉప్పిచల గ్రామం ధనమల్లేశ్వర గుడి గత 450 సంవత్సరాల క్రితం వెలిసింది. తర్వాత పూర్వీకులు కూడా దీని గుడి గురించి చాలా చరిత్ర కూడా ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏం కోరుకున్నా సార్ ధనమల్లుడికి ఏ కోరుకున్నా సార్ ఆ కోరిక తీరేటట్టుగా ధనమల్లికార్జున స్వామి మొక్కుబడి ఉంది. అందుకే మా గ్రామంలో ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎప్పుడు పట్టిన ఇక్కడ కార్యక్రమాలు కూడా అన్ని చేస్తుంటారు. ముఖ్యంగా మరి ఈ రోజున మాకు గతంలో కూడా 99-2004 మధ్యలో ఎమ్మెల్యే గారు దుర్గమ్మ గారి టైంలో ఒక మట్టి రోడ్డు జన్మభూమి కార్యక్రమం ద్వారా మట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేసి జంగిల్ క్లియరెన్స్ కూడా చేశారు. తర్వాత మళ్ళీ దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ 2014-2018లో కూడా మట్టి పోయడం కానీ తర్వాత ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇక్కడ రైతులు గ్రామ ప్రజలు దేవుడికి వాళ్ళకి కానుక పరంగా సమర్పించిన తర్వాత వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత అందరూ కలిసికట్టుగా గ్రామంలో ఉన్న జనాలు కూడా అందరూ కలిసికట్టుగా ప్లాట్ఫారం చేయడం కానీ ఒక గుడి కార్యక్రమం కానీ ఏది మొక్కుబడి ఉంటే అది చేసింది. కాబట్టి దేవుడి కార్యక్రమం కూడా ధనమల్లికార్జున కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా 10 సంవత్సరం నాకు తెలిసిన 10 సంవత్సరం కూడా శివరాత్రి రోజున భారీ ఎత్తున దాదాపు 10 నుంచి 15,000 రూపాయల చుట్టుపక్కల కారంపూడి దుర్గి మండలాల చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మరి మా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు మాచల్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గారు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చూసి కూడా ఎంతో సంతోషపడి మరి ఇందాక మీకు కూడా చెప్పడం జరిగింది. ఈ రోడ్డు ఏర్పాటు అందరూ కూడా రైతులకు జనాలకు కూడా ప్రజలకు గ్రామ ప్రజలకు కూడా రోడ్డు ముఖ్యంగా ఈ రోడ్డు వల్ల నరమాలపాడు సంఘం యానాదుల సంఘం ఉంది. ఇక్కడ నుంచి కూడా 6 కిలోమీటర్లు వస్తుంది. యానాదుల సంఘం కూడా ఒక తార్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం బ్రహ్మారెడ్డి గారిని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సీఎం గారు అదేవిధంగా మాకు బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గారు అయితే ప్రభుత్వం అయిపోయిన సంవత్సరం లోపలనే ఖచ్చితంగా ఈ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది కూడా చేస్తానని చెప్పారు. అదిగాక ఈ గుడికి కావాల్సింది ఏంటంటే ముందు ముఖ్యంగా రైతులు ఏ పొలంలో బోరు కనుక రైతు కనుక వేస్తే ఆ బోరు ఇక్కడికి వచ్చి కొబ్బరాయ కొట్టు మొక్కులు వచ్చేస్తే ఖచ్చితంగా వాటర్ పడే విధంగా కూడా ఆ కోరిక తీర్చడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామం రైతులు కూడా చాలా ఆనందపడుతున్నారు. ధనమల్లేశ్వర శివలింగం అనేది చాలా ప్రతిష్ట సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ వేరే గొర్రెలు కాపలు కానీ మిగతా కాపలు నైట్ కాపలు కూడా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కరెంటు విశేషం కూడా విచిత్రం ఉంది. ఇక్కడ గతంలో 2017లో ఒక కరెంటు ఏఈ గారు అంటే కారంపూడి మండలం ఏఈ గారు ఆయనకి సంతానం లేకపోతే ఇక్కడ కోరుకుంటే సంతానం కలిగిన సంవత్సరం లోపలనే ఇక్కడ కరెంటు ఏర్పాటు చేయడం జరిగింది. అంత విశేష ధనమల్లికార్జున స్వామి గుడి మా గ్రామంలో మేము పుట్టినందుకు కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇది మాకు ఇవాళ శివరాత్రి సందర్భంగా దేవుడు పరమశివుడు గ్రామ ప్రజలని అదేవిధంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలను రాష్ట్ర ప్రజలను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని అదేవిధంగా మాచర్ల జోలకంటి బ్రహ్మానంద గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శివరికి ప్రార్థన చేస్తున్నాం.